ఇది ఇన్స్టెంట్ దోశల పిండి అండి. ఇది 4 పప్పులు కలిపినది. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు 4 పప్పులు కలిపి 2 పావులు వేసుకుంటే 6 పావులు బియ్యం పడతాయండి. దానిని బట్టి మీరు పప్పులు కలుపుకొని వేసుకోవాలి. ఇందులోని వేసుకోవచ్చును పచ్చిమిరపకాయలు కొంచెం ఆడి మీ కారానికి సరిపడా వేసుకోండి. ఉప్పు మీకు కావలసినంత ఉప్పు చూసుకుని వేసుకోండి. తర్వాత జీలకర్ర వేయండి. వేసి కలుపుకొని మన దోశల పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలండి. కానీ మజ్జిగలు అవి వేయకండి. మజ్జిగ అది వేసినా పులుపు వస్తుంది. పడని వాళ్ళకి జలుబులు అవి చేస్తాయి. చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా ఎవరు తిన్నా బలానికి బలం, టేస్ట్ అండి. చూడండి, ఇదిగో దోశల పిండి మాదిరిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది మామూలుగా అయితే ఒక 15 నిమిషాలు కానీ ఇలా ఉంచితే దోశ మనం చెప్పినట్టు విని వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అందు మీద పెనం పెట్టి పెనం వేడెక్కే వరకు చూడండి. పెనం వేడెక్కాక ఒక స్పూన్ నూనె వేయండి. నూనె వేసి ఆ నూనె ఇలా చేయండి. వేసారు కదా. ఇప్పుడు పిండి కలుపుకున్న పిండి అండి. మీరు ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చునండి. ఉల్లిపాయ తినని వాళ్ళు కొంచెం క్యారెట్ కానీ ఏదన్నా మన ఇష్టం అండి. క్యారెట్, కొంచెం ధనియాపత్తి కొత్తిమీర అండి వేసుకుని నొక్కి కొంచెం చుట్టూ హాఫ్ స్పూన్ నూనె వేయండి. వేసి కొంచెం కాలవనివ్వండి. బాగా కాలితే అట్టు వస్తుందండి. చూసారా, చుట్టూ కాలింది. నూనె వేసాం కదా. ఇప్పుడు అట్టుని జాగ్రత్తగా తిరగవేయండి. తిరగవేసి ఒక 2 నిమిషాలు ఉంచండి. మరి నూనె వేయక్కర్లేదండి. నూనె వేయక్కర్లేదు, మెత్తగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చును. పిల్లలకు చాలా మంచిదండి. చూసారా, ఇటుపక్క కూడా కాలింది. ఇప్పుడు ఇలా మడిచి తీసి వేసి, ఒకవేళ 4 పప్పులు కలిపి నానబెట్టుకుంటే మాత్రం అండి ఆ పూటకి మీకు ఎంత కావాలో అంతే నానబెట్టుకోండి 2 గంటల ముందు. లేదు ఇలా ఆడించి ఉంచుకుంటే మనకు ఎంత పిండి కావలిస్తే అంత పిండి కలుపుకోవచ్చునండి. ఇదిగో దోశలు రెడీ అయిపోయాయండి. ఇందులో నంచుకుందుకి కొత్తిమీర పచ్చడి, ఇడ్లీ పొడి అయితే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందండి. లేదా మీకు కావాలంటే కొబ్బరికాయ, శనగపప్పు పచ్చడి చేసుకున్నా బాగుంటుందండి. ఏదైనా పచ్చడి ఇడ్లీ పొడితోటి కానీ లేకపోతే ఉట్టి పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లాస్యా తల్లి కిచెన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్స్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చాలా హై ప్రోటీన్ టిఫిన్. ఇది బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా వెంటనే చేసుకోవచ్చు. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా వెంటనే తొందరగా అయిపోతుంది. పొద్దున్నే పరిగెట్టక్కర్లేదు. అందుకని ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇలాగ మీకు మరికొన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.